వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. సీమ నేతలు ఇప్పుడు మాట్లాడండి, జగన్ కోసం లేచిన నోళ్ళు ఇప్పుడు మూత పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ఈ టైటిల్ తీసుకోవడం వెనుక నిజంగానే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, పుట్టపర్తి కేంద్రంగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, కేంద్ర మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఒక పెద్ద సంస్థ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. ఒక పెద్ద సంస్థ ఏర్పాటుకు. అదేదో కాదు, ఏఎంసీఏ అంటే ఏంటంటే, పూర్తి స్థాయిలో మనం దాని అబ్రివేషన్ చెప్పుకోవాలి అంటే ఏదైతే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది, అంటే ఇది రక్షణ రంగంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా కీలక పాత్ర పోషించబోతోంది. అంటే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అంశం చాలా అడ్వాన్స్డ్. సో ఇప్పటికైతే ఈ టెక్నాలజీ అటు అమెరికా, రష్యా లాంటి దేశాల్లో తప్ప ఇంకెక్కడ అందుబాటులో లేదు. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేసేందుకు, అలాంటి ఫ్లైట్ జెట్ తయారు చేసేందుకు ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మనం చూసినట్లయితే డిఆర్డిఓ కానీ, ఏడీఏ కానీ, హాల్ లాంటి సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్ట్ అక్కడ ఏర్పాటు కాబోతోంది. పూర్తి స్థాయిలో దానికి శంకుస్థాపన కార్యక్రమం అయితే జరిగింది. మనం చూసినట్లయితే ఇండియా ఫోర్స్, ఇండియా డైనమిక్స్ లాంటి సంస్థలు కూడా దీంట్లో అక్కడ ఇంకా అడిషనల్గా పెట్టుబడులు కూడా పెట్టబోతున్నాయి. ఓవరాల్గా చూస్తే 1,00,000 కోట్లకు పైనే అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న సమాచారం. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే దాదాపు స్థానికులకే కాక ఇతరులకు కూడా దగ్గరగా 7,000కు పైగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అన్ని జాబ్స్. అంతేకాదు ఇది రక్షణ రంగంలో చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఇక్కడ ఈ 5th జనరేషన్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఫ్లైట్ జెట్లు కానీ అనేది ఒక సమాచారం. ఈరోజు అక్కడ లోకేష్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళిద్దరితో పాటు చాలా కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. నిజానికైతే ఇక్కడ వీటిని ఏమంటారంటే స్టెల్త్ ఫ్లైట్ జెట్స్ అని చెప్తాం. స్టెల్త్ అని ఎందుకంటాం అంటే రక్షణ రంగంలో ఈ వర్డ్కి చాలా కీలక పాత్ర ఉంది. స్టెల్త్ అంటే రహస్యం అంటే ఏంటంటే ఈ ఫ్లైట్ జెట్స్ ఎక్కడ కూడా ఎంత పవర్ఫుల్ రాడార్లకైనా దొరకకుండా లక్ష్యాన్ని ఛేదించగలవు. అందుకే వీటికి అడిషనల్గా స్టెల్త్ ఫైర్ జెట్లు అంటాం. వీటినే 5th జనరేషన్ ఫ్లైట్ జెట్స్ అని కూడా అంటాం. సో అవి ఇది కనుక నిజంగా పూర్తయినట్లయితే దాదాపు 6 years టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. సో మొత్తానికి అయినట్లయితే ఇది కనుక రక్షణ రంగంలో చాలా కీలక పాత్ర పోషించబోతుంది. దేశం మొత్తానికి భద్రతాపరంగా ఎంతో కీలకమైన ఈ 5th జనరేషన్ ఫ్లైట్ జెట్స్ తయారు చేసేందుకు ఈరోజు అనంతపురం వేదిక కాబోతోంది. అది నిజంగా బీయింగ్ ఫ్రమ్ ఏపీ పీపుల్ గర్వపడాల్సిన సందర్భం. మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఈ కేవలం ఏపీని, అది కూడా ఏపీలో అనంతపురంనే ఎందుకు ఎంచుకోవాలి ఆ సంస్థ అంటే, అది ఈరోజు ఒక దార్శనికుడైన నేత, ఒక సమర్థవంతుడైన నేత అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా ముందుకెళ్తుందనడానికి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్. ఏ రాష్ట్రానికి ఏ సంస్థ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నా, అటు ఐటీ కానీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు కానీ, మోడీ అండ్ టీం వాళ్ళ పాలసీని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏపీ మీద అదే స్థాయిలో, అమరావతి పునర్నిర్మాణం మీద కూడా అదే స్థాయిలో వాళ్ళు ఫోకస్ పెడతా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు లోకేష్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. గతంలో మనం చూస్తే కరువు సీమైన ఏదైతే సీమలో అనంతపురంలో కియా కార్ల కంపెనీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడే. అలాంటి చంద్రబాబు నాయుడే ఇప్పుడు మరోసారి ఈ కియా కార్ల కంపెనీకి తోడు అనంతపురంలో దేశ భద్రతలోనే తలమానికం కాబోతున్న ఈ ఏఎంసీఏని తీసుకొచ్చారు అని చెప్పి ఆయన గర్వంగా మాట్లాడారు. అంతేకాదు గత ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో అనంతపురం కూటమికి 14 సీట్లు ఇచ్చింది ఉమ్మడి అనంతపురం జిల్లా. అందుకే అనంతపురం జిల్లాకి ఈరోజు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నాం ఏఎంసీఏ రూపంలో అని చెప్పి చాలా ఎమోషనల్గా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇంత పెద్ద సంస్థ రాష్ట్రానికి వస్తున్నప్పుడు, ప్రత్యేకించి రాయలసీమకు, అందులో కూడా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఈరోజు సీమ మేధావులు అని చెప్పబడేవాళ్ళు, సీమ పెద్దలు అని చెప్పబడేవాళ్ళు, సీమ నేతలు అని చెప్పబడేవాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కోసం అయితే వీళ్ళు పరిగెత్తుకుంటూ ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి కోసం అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఏది చేయమంటే, ఎంత భజన చేయమంటే అంత భజన చేస్తారు. మరి ఇలాంటి సంస్థలు, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికే తలమానికం కదా. ఇలాంటప్పుడు కనీసం దాన్ని స్వాగతిస్తూ కనీసం ఒక చిన్న ప్రకటన అయినా ఎందుకు చేయరు? పోనీ ఇక్కడ మనం మాట్లాడుతాను కొంతమంది ఎందుకు ఈ అంశం తీసుకోవాల్సి వచ్చింది నేను ఈరోజు అంటే, ఇటీవల మనం చూసినట్లయితే కొంతమంది నేతలు రాయలసీమ మేధావుల వేదిక పేరుతోనూ, రాయలసీమ విద్యావంతుల వేదికల పేరుతోనూ, రాయలసీమ ఉద్యమ వేదికల పేరుతోనూ ఏదైతే ఒక మీటింగ్ పెడతారు, వాళ్ళ హిడెన్ ఎజెండా మొత్తం అది వైఎస్ఆర్సీపీ ఎజెండానే. దాన్ని వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. దాని వెనుక వైఎస్ఆర్సీపీ నేతలే ఉంటారు. సరే, అంబోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పెట్టారు, కాడ్సాన్ లాంటి వాళ్ళు పెట్టారు అంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి పెట్టుకోవచ్చు. వీళ్ళు పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు? గత 2 నెలల కాలంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం సీమ నిధులన్నీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు అమరావతిలోని పెడతా ఉన్నారు. అమరావతి డెవలప్కు సీమ నిధులను వెచ్చిస్తూ ఉన్నారు అని చెప్పి చాలా దారుణంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే రోజున తెలంగాణ మేధావుల వేదిక పేరుతో కొంతమంది పెద్ద మనుషులు ప్రెస్ మీటింగ్ పెట్టుకొని
పురుషోత్తమ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడతారు, మావిగన్ను కూడా మనం సపోర్ట్ చేయాలా, మావిగన్ను ఆలోచించాలా, మీరు మావిగన్ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అంటారు. ఇదే పురుషోత్తమ రెడ్డి అంటే టీం కానీ, ఇదే రాయలసీమ మేధావులు అని చెప్పబడుకునే మేధావులు కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు దాన్ని కూడా వీళ్ళు సమర్థించారు. వైజాగ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా వైబిలిటీ ఉంటుంది అన్నారు. అప్పుడు వీళ్ళెవరికి కూడా శ్రీబాగు వడమడకలు లేకపోతే కరువు ప్రాంతం రాయలసీమ అవేమి గుర్తురాలేదు. అప్పుడు ఎవరు కూడా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. ఒక్క ఇటుకైనా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టే ప్రయత్నం చేశారా? కనీసం ఇంత సిమెంట్ బస్తా అయినా వేశారు అక్కడ. కానీ ఎప్పుడు 5 ఏళ్ల కాలంలో వీళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల, జగన్మోహన్ రెడ్డిని కనీసం టార్గెట్ కూడా చేయాల. ఈరోజు అదే నేతలు ఆ రోజు వైజాగ్ సూపరు ఆహా ఓహో అని పొగిడిన వీళ్ళే ఈరోజు మళ్ళీ మావిగన్ని పొగుడుతూ ఉన్నారు. మావిగండి ఏంటంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ సిఆర్డీఏ కదా. సిఆర్డీఏలోనే విజయవాడ కానీ గుంటూరు కానీ జగన్మోహన్ చెప్తున్న మచిలీపట్నం పరిధంతా సిఆర్డీఏ కిందే ఉంది. అది కూడా ఆలోచన లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా మాట్లాడినప్పుడు ఈరోజు రాయలసీమకి ఇంత మంచి జరుగుతూ ఉంటాయి, ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉంటే రాయలసీమలో ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు? ఇది ఒక్క కంపెనీ గురించే కాదు కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. మరి అభివృద్ధి వికేంద్రీకరణ అన్నప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని అన్నప్పుడు ఒక్క ఇటుకైనా అక్కడ వేశారా? వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి రిషికొండలో మొత్తం గుండు కొట్టి ఇల్లు కట్టించుకోవడం తప్ప స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆయనే ఇంకెక్కడైనా వైజాగ్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? వైజాగ్లో భూ కబ్జాలు, వైజాగ్ కేంద్రంగా ఆరోపణలు, సొంత ఎంపీ కుటుంబ సభ్యుల్ని ఎంవివి సత్యనారాయణ ఫ్యామిలీ మెంబర్స్ని కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉంది. అంత దారుణాలు ఉన్నాయి వైజాగ్లో. పోనీ వైజాగ్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగింది? ఎప్పుడు భూ కబ్జాలు, భూ వివాదాలు ఇవే కదా. సొంత పార్టీ నేతలను కూడా సతమతం చేసినాయి. పోనీ అమరావతిని శాసన రాజధాని అన్నారు, రైతులు అక్కడ వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎన్ని దాష్టికాలు చేశారు. ఆఖరికి అమరావతిలో వేసిన రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు కూడా పీక్కుపోయిన పరిస్థితుంది, ఎత్తుకుని పోయిన పరిస్థితుంది. అక్కడ వర్కులు జరుగుతూ ఉంటే ఆ పైపుల దగ్గర నుంచి అన్నింటినీ ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అదేనా? అప్పుడు జరిగిందేనా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే? ఈరోజు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 14లో మనం చూసాం సీడ్ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనేక సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేయడం కానీ ఏం చూసాం. సోలార్కి సంబంధించి ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది కర్నూలు కేంద్రంగా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కర్నూలులో లోకేష్ ఆల్రెడీ స్వయంగా ప్రకటించడం జరిగింది, త్వరలోనే మేము హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాము అనేసి. అంతేకాదు ఈరోజు చిత్తూరు శ్రీ సిటీ రూపంలో ఎన్ని సంస్థలు చిత్తూరుకు వస్తూ ఉన్నాయి. ఆఖరి కుప్పానికి కూడా కదా ఈరోజు ఆడిడాస్ కంపెనీ. ఇంకొకటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడారు, కడపకు సంబంధించి మేము స్టీల్ ప్లాంట్ని కంప్లీట్ చేయబోతున్నాం అని కూడా మాట్లాడారు. వైజాగ్ సంబంధించి ఒక గూగుల్ ఏ డేటా సెంటరే కాదు, దాని ఆధారితంగా ఈరోజు ఎన్ని కంపెనీస్ వస్తూ ఉన్నాయి. మీరు మొన్న చూసినట్లయితే మనం కాగ్నిజెంట్ దగ్గర నుంచి సత్వాదాకా అనేక కంపెనీలు తమ కార్యాలయాలు కూడా ప్రారంభిస్తూ ఉన్నాయి, ఇన్ఫోసిస్తో సహా. ఇంకోవైపు చూస్తే ఈరోజు ఆర్సెల్ఆర్ మిట్టల్ అంత కంపెనీ వచ్చింది. ఇంకోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిన్నటిదాకా గగ్గోలు పెట్టారు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి. ఈరోజు 50 కోట్ల ప్రాఫిట్లో ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా వీళ్ళు? ఇది కదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. సో అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా జరగబోతూ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అంతేకాదు క్వాంటమ్ వ్యాలీగా అమరావతి రూపుదిద్దుకోబోతూ ఉంది. మరి ఇవన్నీ కూడా కేవలం శంకుస్థాపన చేసి ఆగిపోయినాయా? ఆల్రెడీ స్టార్ట్ కూడా కాలేదా? పనులు చూస్తూ ఉన్నారు మీరు అసలు. ఇక్కడ అమరావతిలో పెడతా ఉన్నారు, రాయలసీమ డబ్బులన్నీ తీసుకెళ్ళని వీళ్ళే చెప్తారు. రాయలసీమలో మరి అంత ఎట్లా వస్తుంది డబ్బులు అన్నప్పుడు మళ్ళీ రాయలసీమ వెనక నెడతా ఉన్నారని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనం చూస్తే గాలేరు నగరి నుంచి తీసుకొచ్చి నేను నీళ్ళు ఇచ్చాను, హంద్రీవన్ నుంచి గాలేరు నగరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ రాయలసీమ సస్యశ్యామలం చేస్తానని చెప్పేసి ఆ రోజు ఆర్టిఫిషియల్గా గేట్లు పెట్టేసి ఆర్టిఫిషియల్గా ట్యాంకులతో నీళ్ళు పోసి ఆయన వెళ్ళడంతో దాన్ని శంకుస్థాపన చేశారు, కుప్పాన్ని నీళ్లు తెప్పిస్తా అని. ఆయన వెళ్ళడంతోనే ఆ గేట్లు ఎత్తుకొని పోయినారు అధికారులు. ఇంతకన్నా నవ్వులు పాలయ్యే అంశం రాయలసీమ పెద్ద మనుషులకి ఏదైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళెవ్వరికీ కూడా శ్రీబాగోడంబడిక గుర్తురాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కర్నూలు దగ్గర నుంచి చిత్తూరు దగ్గర నుంచి అందరూ నాశనం అయిపోతున్నా వీళ్ళకి గుర్తురాదు. అన్నమయ్య డ్యాము ఆ రోజు వరదలు వచ్చి ఎంత ఇబ్బంది పడింది, ఆ రోజు ఎవరైనా మాట్లాడారా? ఇంకా కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గ్రీజ్ పెట్టి లేదని మాట్లాడుతూ ఉన్నారు ఆ డ్యామ్కి వరదలు వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడరు? ఏదో నెగిటివిటీని ఈ స్థాయిలో స్ప్రెడ్ చేసే మీరు ఈరోజు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే రాష్ట్రంలో దాన్ని ఎందుకు వెల్కమ్ చేసే ప్రయత్నం చేయరు? అప్పుడు కదా మీరు మేధావులు అనిపించుకుంటారు, అప్పుడు కదా మీరు విద్యావంతులు అనిపించుకుంటారు. సో మీకు ఇలాంటప్పుడు మీరు మాట్లాడినప్పుడు రాయలసీమకు మంచి జరుగుతుంటే దాన్ని వెల్కమ్ చేయలేనప్పుడు మీరు రాయలసీమ వెనుకబాటుతనం గురించో రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడే హక్కు కూడా మీకు ఉండదు. అది మాట్లాడినప్పుడు ఇది మాట్లాడాలి. సో మీరు అందుకే విద్యావంతులు కాదు, మీరు ఇంకొక పేరు ఏదైనా పెట్టుకోవాలి, సూడో మేధావులు అనే పేరు పెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. సో అందుకే ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది ముందు ఇది తెలుసుకోండి. కనీసం
ఒక మంచి మనసుతో వాటిని వెల్కమ్ చేసే ప్రయత్నం చేస్తే రాష్ట్రం ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది.